ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ నన్ను మోసం చేసి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పేసి అంటున్నాడు రేవంత్. తనకి సంబంధం లేని సమస్యల్లో ఇరుక్కొని తల్లడిల్లిపోతున్నానని చెప్పేసి అంటున్నాడు రేవంత్. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. రేవంత్ చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నా పేరు రేవంత్. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. గుంటూరు జిల్లాలోనూ ఒక కంపెనీలో ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు పిల్లలు లేరు. పిల్లల కోసం నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాం. మేము చాలా హాస్పిటల్ తిరిగాం, చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నాం. ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు. పిల్లలు లేకపోయినా మేము ఎప్పుడు బాధపడడం లేదండి, చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే. ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు, తనలో చాలా మార్పు వచ్చింది. మార్పు ఏంటి? మార్పు ఏం మార్పు వచ్చింది? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. తను చెప్పనివ్వండి. కొంతకాలంగా తను నాతోని సరిగా ఉండట్లేదు, ఇంతకు ముందులాగా ఉండట్లేదు. ప్రతి చిన్నదానికి గొడవ పడ్డాం, ప్రతి చిన్నదానికి కావాలని ఎవరు గొడవ పడుతున్నారు? చూసారుగా మేడం. ఒక్క నిమిషం. ఇలానే ఒక్క నిమిషం ఉంటుంది. అమ్మా, ఆయన సమస్య ఏదో చెప్పనివ్వు. 4 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. ఈ మధ్య తనకు ప్రెగ్నెంట్ అయింది. ఓకే. అందులో ఆశ్చర్యం ఏముంది? ఏమైంది అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? 4 సంవత్సరాలు బట్టి మేము చాలా హాస్పిటల్ తిరిగాం సార్. ఓకే, దేని గురించి తిరిగారు? పిల్లల కోసమే తిరిగాం, కానీ ఎక్కడ మాకు పాసిబుల్ గా ఏ డాక్టర్ చెప్పలేరు మీకు పిల్లలు పుడతారని నాకు చెప్పలేదు. పుట్టచ్చు అని సరే, కూడా చెప్పారు. పుట్టచ్చు అని కూడా పుట్టరు అని చెప్పేసారా? నీకు 4 అవకాశం లేదు. సంవత్సరాల నుంచి జరగంది ఇప్పుడు డాక్టర్స్ ఏదో అలా ఏం చెప్పుంటారు కదమ్మా మీకు రిజల్ట్ ఏంటి అని. మీరు వీక్ గా ఉన్నారా, ఆవిడ వీక్ గా ఉన్నారా, టాబ్లెట్స్ వాడాలా, ట్రీట్మెంటా, ఏదో చెప్పుంటారుగా. ఏం చెప్పారు? మేడం నాకు తన మీద అనుమానం ఉందండి కొంచెం. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ అనుమానం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మాత్రం అస్సలు మర్యాద ఉండదు చెప్తున్నా. నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి అమ్మా. డాక్టర్ గారు ఏం చెప్పారు? డాక్టర్ గారు మీకు రిపోర్ట్స్ లో ఏం తేలింది నాన్న? రిపోర్ట్స్ లో ఏం తేలింది? ఆ అమ్మాయి కూడా టెస్ట్ చేయించుకుని ఉంటది, లేడీ డాక్టర్ చేత. మీరు కూడా ఇన్ఫర్టిలిటీ టెస్ట్ గురించి చేయించుకుని ఉంటారు. డాక్టర్స్ ఏమని చెప్పారు? మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఏ పిల్లలు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందో, లేదంటే ఇంపార్టెన్స్ ఉందో, లేదంటే ఇలాంటి ప్రాబ్లం ఉందో, దానివల్ల పిల్లలు రావడానికి ట్రీట్మెంట్ తీసుకోండి అన్నది ఒకటి చెప్తారు. రెండోది ఏంటంటే కనుక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదయ్యా అని చెప్తారు. అంటే ఎజూస్పర్మియా అంటే నీకు అసలు స్పర్మ్సే లేవు కాబట్టి పిల్లలు పుట్టడానికే ఛాన్స్. అంటే మీ వరకు చెప్తున్నాను, ఆ అమ్మాయి గురించి చెప్పట్లేదు. మూడోది ఏమని చెప్తారు అంటే కనుక ఆ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయి ఇన్ఫర్టిలిటీ టెస్ట్కి కానీ లేదంటే ఆ అమ్మాయికి సంబంధించిన ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. లేదు, ఇద్దరికీ అవకాశం లేదు అంటే కనుక నాలుగో ఆప్షన్ ఏంటంటే కనుక ఐయుఎఫ్, ఐవిఎఫ్ ఇలాంటివి ఉన్నాయి చూడండి, అలాంటివి ఏమన్నా ట్రై చేయడానికి ఉంటుంది. అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉందన్నారా ట్రీట్మెంట్ ద్వారా? అసలు పిల్లలు పుట్టే కెపాసిటీ నీకు లేదన్నారా? నాకు పిల్లలు పుట్టడం 50-50 ఛాన్సెస్ ఉందని చెప్పి 50% ఛాన్స్. మరి ఏంటి ప్రాబ్లం అయితే? మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే 50% ఛాన్స్ ఉన్నప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది కదా, లేదని ట్రీట్మెంట్ ఎలా అనుకుంటారు? తీసుకుంటున్నారు మీరు, ఛాన్స్ ఉంది కదా. మీ ఆవిడ 3rd month ప్రెగ్నెంట్ అంటున్నారు మీరు, ఇందులో మీకు డౌట్ ఏంటి? నా ఎప్పుడైనా అనుమానం అంతే మేడం. తనకి అస్తమానం నన్ను అనుమానించడము, వేధించడము, టార్చర్ చేయడము. ఒక్క నిమిషం అమ్మా, మిమ్మల్ని అడుగుతాం. మీ పేరేంటమ్మా? మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఒక్క 2 నిమిషాలు ఆగండి, అతను ఏదో చెప్తున్నాడుగా. 4 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నా మాకు పిల్లలు పుట్టర్లేదు. పుట్టడానికి అవకాశం లేదు. చాలా డాక్టర్ల దగ్గర తిరిగామండి, చాలా హాస్పిటల్కి వెళ్ళాం. మీ ఇద్దరి మధ్య 50-50 ఛాన్స్ అని చెప్పి 4 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. గత ఒక 6 నెలల నుంచి ఈమె దగ్గర చాలా చేంజ్ కనపడింది నాకు. ఇంత ముందు ఉన్న నా లక్ష్మిలాగా లేదు ఇప్పుడు. నువ్వు ఇంతకు ముందులా ఉన్నావా? ప్రతి చిన్నదానికి గొడవ పడడం, అసలు ఎలా ఉందంటే నన్ను ఎప్పుడు వదిలేద్దామా అన్నట్టుంది. అంటే ఇప్పుడు మీకు అనుమానం రావడానికి కారణం ఏంటి? ఈ 6 months లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదండి. గొడవల వల్ల. ఓకే, అందుకు మీకు అదే. డౌట్ వచ్చింది. సో ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, కానీ లక్ష్మి ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్. అవును. ఆ 2 అంశాల గురించే మీకు ఆవిడ క్యారెక్టర్ మీద అనుమానం. ఇంకేమైనా చూసారా? ఇంకేమైనా విన్నారా? ఇంకంటే ఈ మధ్యలో నేను చాలా బంగారం ఉండండి ఇంట్లో, కొంత బంగారం కూడా కనపట్లేదు. ఈ మధ్య అస్తమానం ఫోన్లు మాట్లాడతాను. ఓకే ఓకే. ఫోన్లు మాట్లాడటం అంటే మీకు తెలియకుండా మాట్లాడటమా? నాకు తెలియకుండా అండి. ఎప్పుడు నేను ఫోన్ చేసినా, ఏదన్నా ఇంట్లో అవసరం ఉండి ఏదన్నా ఎంగేజ్ వస్తుంది. ఎమర్జెన్సీలో ఫోన్ చేసినా ఎనీ టైం ఫోన్ బిజీ. ఓ. ఇదేంటని అడిగితే
ఫ్రెండ్స్ ఉండరా, ఫ్రెండ్స్ తో మాట్లాడకూడదా మేము అని చెప్పి మీరేం చేస్తుంటారు, ఆవిడ ఏం చేస్తారు నాన్న? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఆవిడ ఆవిడ స్కూల్ టీచర్ గా చేసేది. ఇప్పుడు కరోనా వల్ల ప్రజెంట్ ఆగిపోయేది కాబట్టి ఇంట్లోనే క్లాసులు చెప్తాను. ఇంట్లోనే ట్యూషన్సా? అవును. మంచిదిలేండి, రెండు చేతులు కలిస్తేనే కదా కుటుంబం ఉంది. సంతోషం. ఏం చెప్తుందా, ఏ క్లాస్ వాళ్ళకి చెప్తారా ఆవిడ? ఆవిడ 10th నుంచి ఇంటర్. సరే ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అన్నారు కదా, మరి మీ ఆవిడని మీరు అడిగారా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి? మనకు సంబంధం లేదు మరి అది ఇది అని చెప్పేసి అన్నారుగా. నాతో అంత మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదండి. అదేంటి? ఒకే ఇంట్లో ఉంటారు మీ ఇద్దరు? ప్రతి చిన్నదానికి గొడవ. అసలు ఇంత ముందులాగా నాతో ఉండట్లేదు. కాదండి, ఇప్పుడు మేడం అడిగారు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేనప్పుడు మీ ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని question చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి అంటే మినిమం అడగాలి కదా. అది చిన్న విషయం కాదు కదా. ఏదో షాపింగ్ చేసి నేను శారీ తెచ్చుకున్నాను, నగలు తెచ్చుకున్నానంటే సరే సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, అవి సరదా కొనుక్కున్నారు అనుకోవచ్చు. ఇది ఒక పెద్ద విషయం కదండి. మీకు 4 ఏళ్ల నుంచి పిల్లలు పుట్టట్లేదు, అలాంటప్పుడు మీ ఆవిడ ప్రెగ్నెంట్ అనగానే కొంచెం గట్టిగా అడగాలి కదా, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఏంటి అనేది. అడగలేదా మీరు? ఎటు సమాధానం చెప్పట్లేదు ఆవిడ ఏంటి? అడిగినా చెప్పదా, లేకపోతే ఇప్పుడు మాట్లాడినట్టు అట్లా ర్యాష్ అయిపోతుందా, రేజ్ అయి మాట్లాడుతుందా? ఇంత ముందు ఒక 4 సంవత్సరాల ముందు మేము పిల్లలు లేకపోయినా ఆమెకు ప్రెగ్నెంట్ లేనప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. ఈమెకు ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదు అసలు. ఒక 4 ఏళ్ళు వచ్చే వరకు నాకు తెలియదు ఆమె ప్రెగ్నెంట్ అని. ఎలా తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత నేను అడగడానికి ట్రై చేశా, కానీ అప్పుడు నాతో అంత ఉండట్లేదు. అదే మేడం, యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ అంటే ఈయన ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అవును. 4 years తర్వాత వచ్చింది, ట్రీట్మెంట్ వల్ల వచ్చింది అని. కానీ ఈయనకున్న డౌట్ ఏంటంటే ఓ 6 months నుంచి ఆ అమ్మాయి బిహేవియర్ చాలా తేడాగా ఉంది, ప్రతి Relationship విషయానికి కూడా గొడవ లేదు. పడుతుంది. అది మనకి ఇక్కడ కూడా కాస్త కనిపిస్తుంది. అవును. 6 months నుంచి ఫిజికల్ రిలేషన్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా అదే. వచ్చింది ఆ విషయం అనే గట్టిగా ఒక అడగాలి కదా అసలు. ఈయన doubt. అసలు అది అడగడానికి అడిగినా ఆవిడ ప్రయత్నించలేదా? మాట్లాడినట్లేదు ఎలా కదా. మీ అడుగుతారండి? ఇంట్లో వాళ్ళకి భర్త అనేవాడు భర్తలాగా ఉంటే తను ఏమడిగినా నేను చెప్పడానికి ఉంటుంది. అసలు తను భర్తలాగానే బిహేవ్ చేయడు. అసమానం తిట్టడాలు, కొట్టడాలు, అనుమానించడాలు. కాదు లక్ష్మి, కానీ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఒక డిఫరెంట్ ఇష్యూ కదా. ఇన్ని ఇయర్స్ బట్టి మీరు వెయిట్ చేసినప్పుడు ఎంతో సంతోషంగా భర్తకు వచ్చి చెప్తే కనుక అప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు అన్ని కూడా క్లియర్ అయిపోతాయేమో. ఆ సంతోషం అన్నమాట. ఇలాగే ఇలా అనుమానిస్తాడని చెప్పి నేను ఏం చెప్పట్లేదు సార్. 4 years మీరు కష్టపడి అదే తెచ్చుకున్న కదా. ప్రెగ్నెన్సీ భర్తకి షేర్ చేసుకోకపోతే ఎవరికి షేర్ చేద్దాం అనుకున్నా, అసమానం ఎంతకాలం కొడతా దాద్దాం అనుకున్నా. అసలు ఏంటమ్మా కొట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? కొడుతూ ఉంటే ఎట్లా ఎందుకు చెప్పండి? అతను ఏమంటున్నాడు, 6 months నుంచి మీరు సరిగ్గా లేరని. కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాదమ్మా, అతని వర్జన్ గొడవలు అతను చెప్పాడు మొదలయ్యాయి? 6 months బట్టి మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని. అసలు మొదటి నుంచి మీ ప్రయాణం ఎలా జరిగిందో మీ వర్జన్ మీరు చెప్పండి లక్ష్మి గారు. లేదు మేడం, అతనేమో 6 months వరకు తను హ్యాపీగా చేసిన ఉన్నాం అవన్నీ నా అంటున్నారు. మీద రివర్స్ అన్ని అసలు చేస్తాడు. మీ ఏంటో version విషయం చెప్పండి, మీరేంటి మీ చెప్పండి. version ఇందాకటి ఏంటి? వరకు ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం, ఇందాక వరకు ఆయన మాట్లాడుతుంటే మధ్యలో జొర్రి మాట్లాడుతున్నారు కదా, విషయం ఏంటో మీరు క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు ఎవరు మాట్లాడరు, మీరు చెప్పండి ఏంటనేది. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, చెప్తారు మేడం సార్. స్టార్టింగ్ లో తను చెప్పినట్టు బాగానే ఉండేవాడు మేడం. మధ్యలో సడన్ గా తనలోనే చేంజ్ అన్నమాట. ఎంతసేపు మా అమ్మ వాళ్ళు వచ్చినా ఏదో ఒకటి అనడము, తర్వాత ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఏదో ఒకటి అనడము. వాళ్ళ సైడ్ రిలేషన్ లో ఏమైనా ఫంక్షన్స్ అవి ఉంటే మాత్రము చాలా కూల్ గా ఉండి ఆ వెళ్దాము చేద్దాము అని చెప్పేసి అనడము. మా సైడ్ రిలేషన్ లో ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి ఉంటే మాత్రం నువ్వు వెళ్ళు, నీకు చేత కాదా అని అన్నాడు. అంటే మరి నేను వెళ్ళిన దగ్గర ఏమని చెప్పాలి మీ గురించి, మీరు ఇట్లా ఫంక్షన్ కి రాకపోతే అని అంటే, చెప్పుకో నువ్వు ఏదో ఒకటి, ఏముంది అని. ఇట్లా నాకు ఎన్నో రకాల అవమానాలు అన్ని అసలు చెప్పుకునే విధంగా కూడా ఉండవు. కొట్టేవాడమ్మా? ఎందుకు కొట్టడండి? అని ఫుల్ నాకు గా తెలీదు. తాగొస్తాడండి. తాగుతాడా? ఆ. ఓకే. తాగొచ్చి నువ్వు ప్రశ్నిస్తే కొడతాడమ్మా? అంతే. ఒక్కోసారి అసలు ప్రశ్నించకుండా కూడా అసలు ఆయన ఏదో ఊహించేసుకొని కొట్టడం. అనుమానం అంటే ఏంటమ్మా? సహజంగా ఎవరైనా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తితోనా, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో చూసినా ఏం ఎవరితో మాట్లాడినా? మాట్లాడినా అండి అనుమానం అనేది అంతే. ఉంటుంది. అంటే ఏంటి, ఎవరితో ఫోన్ లో అతను అంటున్నాడు కదా కాన్స్టెంట్ గా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుందని. అదేంటది, ఎవరితో? అవునండి, ఎంగేజ్ వస్తుందంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అన్నాక ఉంటారు, మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, సిస్టర్ ఉంటుంది. వాళ్ళతో నేను మినిమం మాట్లాడుకోకూడదా ఫోన్ లో? వాళ్ళతో మాట్లాడినది ఎప్పుడో ఒకరితో ఫ్రెండ్స్ తో మాట్లాడితే అసమానం ఫ్రెండ్స్ తోనే మీరు స్కూల్ మాట్లాడుతుంది. మానేసి ఓన్లీ ట్యూషన్స్ ఎందుకు చెప్తున్నారమ్మా? అంటే ఇంకా కరోనా టైంలో బాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కదండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా అప్పటి continue నుంచి నేను ఇంట్లో నుంచే ఎంతమంది చెప్పడం. స్టూడెంట్స్ ఉంటారు మీకు ఇంటికి? ఉంటారండి, ఒక మీరు వెళ్తారా, పిల్లలు ఇంటికి వస్తారా? ఒక్కోసారి అవసరం అయితే నేను వెళ్తాను, లేదా కొంతమంది పిల్లలు మాత్రం ఒక ఇంటికి వస్తారు, ఒక 5 to 10 ఏ గ్రేడ్స్ చెప్తారమ్మా మీరు? సీనియర్ ఇంటర్ వరకు చెప్తానండి వెరీ నేను. గుడ్. ఓకే. ఏ సబ్జెక్ట్స్ చెప్తారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీ క్వాలిఫికేషన్? ఆయన వచ్చేసి పీజీ మ్యాథ్స్ చేశానండి. ఓ వెరీ Super. గుడ్. సో నైస్.
కదమ్మా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అతనిది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఫిజికల్ అతను ఉద్దేశం క్లియర్ కట్ గా మనకు అర్థమైంది. 6 నెలలు బట్టి మా ఇద్దరి మధ్యన శారీరక సంబంధం లేకుండా ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అతను ప్రధానమైనటువంటి క్వశ్చన్. మరి మీరు ఇద్దరు ఏదైనా టెస్టింగ్కి వెళ్ళారా, ఫాలో అప్ లో ఉన్నారా డాక్టర్ దగ్గర? అంటే టెస్టింగ్ కూడా అవి ప్రాపర్ గా ఉండవండి. ఏదో ఒకసారి వస్తాడు, ఓసారి రాడు, అక్కడ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆయన ఫైనల్ గా ప్రెగ్నెంట్ అన్నట్టు మీరు చెప్పారా, అతనికి ఇంకో విధంగా ఏమైనా తెలిసిందా? అతనికి నేను మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి వస్తూ పోతూ ఉంటే ఆ రిపోర్ట్స్ అవి చూసి అప్పుడు ఆయన ఏంటి ఇది అని ఆయన ఎంత గొప్పగా తెలిసింది. మరి నువ్వు ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నారు మీరు యాక్చువల్లీ. ఎప్పుడు చెప్దాం అనుకున్నారు మీరు? అయ్యో మీరు ఎప్పుడు చెప్దామని ఆలోచన? అతనికి ఇంత షాకింగ్ గా తెలిసింది కాబట్టి అతని అనుమానం ఇంకా అంత పెరిగిపోయింది. రఫ్లీ అంత రూడ్ గా ఉండేసరికి నాకు చెప్పాలని ఎప్పుడు అనిపించలేదు. అయ్యో. అమ్మా అసలు 6 ఇప్పుడు మీ months ఆయన అన్న నుంచి విషయం ఏంటంటే 6 నెలల నుంచి అసలు ఫిజికల్ Relation రిలేషన్ ఏ లేదు. లేదు. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అంటే మరి డెఫినెట్ గా ఎవరికైనా హస్బెండ్ కి కోపం అసలు వస్తుంది ఉందా కదా. లేదా అడగండి. అదే ఈవిడ నేను version అదే ఏంటో. అడుగుతున్నాను. ఉమ్. అమ్మ అసలు మీకు అసలు 6 months నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు 6 months నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదండి. లేదు. అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా అది కన్ఫర్మ్ అయినా కూడా మీరు మీ హస్బెండ్ కి చెప్పాల. సో అంతేనా? ఇక్కడ కామన్ పాయింట్ మీరు ఇద్దరు అగ్రీ అవుతుంది ఏంటంటే ఇద్దరి మధ్యన 6 Physical months బట్టి relation ఫిజికల్ లేదు. రిలేషన్షిప్ 3rd month ప్రెగ్నెంట్. మరి ఇది కాంట్రవర్సీ అవుతుంది కదమ్మా. నీ ప్రెగ్నెన్సీ మరి నీదా అతనిదా, అతని ద్వారా వచ్చిందా కాదా? చెప్పదు. మాట్లాడండి, ఇందాక నుంచి మాట్లాడుతున్నారుగా. మీ గోడంతా విచిత్రంగా ఎందుకు ఉంది. అంతా చదివి ఏదో సముద్రం అంతా ఇది ఇంటి దగ్గర మురుగుంట్లో పడినట్టుంది ఇవిడ పని. అంత జీవితాలు క్వాలిఫికేషన్ పెట్టుకొని ఏమ్మా నీ చూడండి మనసులో- ఎంతసేపు ఎంత రేజ్ అయి మాట్లాడింది. ఇప్పుడు చూడు ఎంత సైలెంట్ కాదు అనుమానం అంటున్నావు. ఇది కనీసం అనుమానమా నిజం. వాస్తవా? ఇది అనుమానమా వాస్తవం? అనుమానం అనేటటువంటి ఏమండి అనుమానం పడుతుంటే ఒకప్పుడు అనుమానం పడ్డావు, అనుమానం పడ్డాడు. నువ్వు కొంప తీసి ఇప్పుడు ఏమన్నా అనుమానాన్ని నిజం చేసావా? నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఇలాగా అంటున్నాడు కదా అన్నట్టు ఉమ్. చేసినట్టుంది. అసలు నీ గుడ్లో జీవితంలో- మెల్ల ఒప్పుకుంది. కాదండి అతనే అంటే కూడా మనం ఏమీ చేయలేము. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లకి పరిగెత్తాలి. అంటే 6 months నుంచి relation లేదు. ఆవిడకి ఉంది కాబట్టి అలా అబద్ధం చెప్పలేదు. చెప్పలేకపోయింది. కనీసం చదువుకుంది కదా అని. ఒక అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేసినట్టే లెక్క. అమ్మ ప్రెగ్నెన్సీ ఎవరి ద్వారా వచ్చింది ఏమైనా చెప్పగలరా, లేకపోతే మమ్మల్ని కనిపెట్టమంటారా? ఎందుకంటే మా టీం ఎట్లాగో కనిపెడుతుంది. మీ హస్బెండ్ ఆల్రెడీ మా దగ్గరకు వచ్చినాక మేము ఫాలో అప్ చేసాము, ఎవరి ద్వారా అని ఎంక్వైరీ చేసాము. అవన్నీ కూడా మాకు క్లియర్ గా తెలిసినాయి. నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటావేమో అని చూస్తున్నావు. మీరు అసలు ఒప్పుకోవడానికి నోరు కూడా మెదడు పట్ల నువ్వు ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నావు. అయినా అతను మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి న్యాయం కోసం వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తిని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాము. చూడండి మీరేంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు చేసిన బిహేవియర్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. పిలిపించండి అమ్మా, అతను పిలిపించండి మేడం. ఎందుకంటే చాలా షాకింగ్ ఆ కేసు నేను విన్నాక. ఇంత దారుణంగా ఉన్నారా బయట అమ్మాయిలు, భార్యలు అని అనిపించేంత షాకింగ్ గా ఉంది. దృష్టిలో ఏంటంటే ఆవిడకి అన్యాయం జరిగింది, భర్త అనుమానిస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు. ఇదంతా 3.5 years బాగానే ఉంది. 6 months నుంచి మాత్రం ఫిజికల్ రిలేషన్ లేదు, హెరాస్మెంట్, క్రూయాలిటీ ఉండేది మళ్ళీ వాళ్ళిద్దరే ఇంట్లో. బాగానే ఉంది వ్యవహారం. అతను పిలిపించమనండి చూద్దాం. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చారు, అతన్ని కూడా పిలిపిస్తాను. అమ్మ రమేష్, మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ఏంటి సార్ ఈ పిల్లోడు ఏంటి ఎంత చిన్నగా ఉన్నాడు? ఏం చదువుతున్నావు ఏమ్మా? బాబు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. సార్ వీడు మా ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడు సార్ ఇంతకుముందు. అమ్మో వీడి పేరు రమేష్. వీడేంటో ఇక్కడ ఏ రమేష్? సార్ వీడికి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది సార్. పిల్లోడండి, ఒక నువ్వు నిమిషం నోరు అతను మూసుకుంటావా చెప్పేది కూడా కొంచెం? వినివ్వండి. లేదు మేడం. అస్తమానం ఆ నువ్వు నీ అనుమానాలు నువ్వు చాదస్తాలు. బాబు చెప్పమ్మా, ఏంటి నువ్వు ఇక్కడ? ఇంత చిన్న పిల్లోడితో రిలేషన్ ఎందుకు ఉంటదండి? మనోళ్ళు ఏదన్నా తెలియక ఏ తీసుకొచ్చారేమో. రమేష్? ఏమ్మా, ఎందుకు వచ్చావు ఇక్కడ వరకు? అంటే వేరే వాళ్ళు ఎవరో రమ్మంటే వచ్చాను మేడం. అంటే షో వేరే వాళ్ళు ఉందా? రమ్మంటే వచ్చేస్తావా? ఎందుకు ఏంటనేది తెలీదా నీకు? ఏమో ఏదో ఎంక్వైరీ ఉందంటే వచ్చాను మేడం. ఎటువంటి ఎంక్వైరీ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరు పిలిపించారు, ఎవరి తరపున పిలిపించారని తెలుసా? నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 19 మేడం. 19. ఎందుకు వచ్చావో తెలీదు. సార్, సరే, వీళ్ళెవరో తెలుసా నీకు? నేను ఒక మాట చెప్పచ్చు. చెప్పమ్మా. ఈ కుర్రోడు ట్యూషన్ అయిపోయిన తర్వాత కూడా, క్లాసులన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంలో కూడా మా గల్లీలో అక్కడక్కడే తిరిగేవాడు మేడం. 1-2 సార్లు నేను అడిగాను కూడా, ఏంట్రా ఇక్కడ ఉంటున్నావు, ఇంకా నీకు అయిపోలేదని. అయినా సరే వాడు లేదన్నా ఇట్లా సరదాగా వచ్చానని చెప్పేవాడు. కానీ నాకు ఇతని మీద అనుమానం మేడం. అదే ఓకే, నీకు అనుమానం ఉంది. కానీ మా వాళ్ళు వచ్చి నిన్ను పిలవగానే నువ్వు ఇక్కడ కూర్చోటానికి ఏందయ్యా ఎంక్వైరీ? అంటే ఏం ఎంక్వైరీ? నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నువ్వు భుజాలు తడుగునట్టు. వాళ్ళు ఎవరు? తెలుసా వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఆవిడెవరు, అతనెవరు? ఎవరాళ్ళు? టీచర్ వాళ్ళ హస్బెండ్ గారు. ఓకే, టీచర్ కాకుండా అదొక రిలేషన్షిప్. ఇంకేమైనా ఉన్నాయా మీకు రిలేషన్షిప్స్? అయ్యో, చెప్పాలి నాన్న. ఆవిడ ప్లాస్టర్ వేసుకుంది, నువ్వు ప్లాస్టర్ వేసుకుంటే ఎట్లా? చెప్పించుకుని కొట్టేవాళ్ళాక. ఆ? ఎవరా టీచర్ అన్నా బాగుంది. ఆ పవిత్రమైనటువంటి ఆ పదవికి ఎందుకయ్యా మీరు ఇంత భ్రష్టు పట్టిస్తారు? ఇంకేంటుంది?
చెప్పు, ఎంతకాలం బట్టి ఉంది చెప్పు, ఏముంది ఎంతకాలం బట్టి ఉంది టీచర్ గారితో? నానా నువ్వు నోరు మెదపాలి. ఇక్కడ చాలా షాకింగ్ విషయం మీరు చెప్తున్నది. ఇక్కడ ఓ పసిపిల్లడు వచ్చి కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆవిడేం మాట్లాడట్లేదు, నువ్వేమో సైలెంట్ గా కూర్చున్నావు. ఇంక ఈ పిల్లోడేం మాట్లాడతాడు? చెప్పమ్మా లక్ష్మి, ఏం చెప్పు. నువ్వు సైలెంట్ ఉన్నావేంటి? మేడం నేను ఏం తను చేసినా చెప్తేనే కూడా దానికి తెలిసింది కారణం మేడం మొత్తం తినే మేడం. ఏం మాట్లాడుతున్నావు? ఏమ్మా వంట చేసావా? కారణం ఉప్పేసానండి, కారం వేసానండి అనటానికి. ఏం చేసినా ఏనా ఆ అమ్మాయి మీద మీకు రిలేషన్ ఉందా? మీ ఇద్దరికి, మీ టీచర్ కి మీకు ఉందా లేదా? నోరు మెదపు ఉందా లేదా? నోరు మెదపు ఏంటి? ఇంకా ఎన్నిసార్లు అడగాలి నేను? చెప్పవే. ఏయ్, ఏ తప్పమ్మా. రేవంత్ జరగండి, రేవంత్ జరగండి మీరు. నాశనం చేసింది. చెప్పు చెప్పు ఏం జరిగింది? నువ్వు వదలవమ్మా. ఇలా అయితే కనుక మీరు బయట చూసుకోవాల్సింది, అలా కాదు. నన్ను కూర్చో, నీకు కోపం రావచ్చు కానీ కూర్చో. కూర్చోండి, నీకు ఇప్పుడే కూర్చోండి. తెలిసింది కాబట్టి నీకు అట్లా అనిపించవచ్చు. ఇది వేదిక కాదు. మీరు కొట్టుకునేది ఇంత ఇంకొక- చేసి సరే. నంగరాజులా కూర్చుంది. ఇదే మొత్తం రేవంత్, చేసింది. నీ నువ్వు నార్మల్. రేవంత్, ఏయ్, నువ్వు మాట్లాడకో. లక్ష్మి నువ్వు మాట్లాడే హక్కు లేదు రమేష్. సిగ్గు లేకుండాను. నువ్వు మధ్యలో వచ్చి ఆపుతున్నావు మళ్ళీ. ఈవిడతో ఏం జరిగిందో ఈవిడ చెప్పు రియాక్ట్ ఇప్పుడు. అయిపోయిందండి ఇప్పుడు. చెప్పమ్మా, మీ ఇద్దరికి రిలేషన్ ఉందా లేదా? ఏయ్ మాట్లాడు, ఇప్పుడన్నా మాట్లాడు. ఇంకెప్పుడు మాట్లాడతావు? ఉందా లేదా? ఉందండి. ఉంది. అదే అదే ఆగు రేవంత్, ఒక్క నిమిషం. ఏ రమేష్, ఇన్ని రోజుల నుంచి ఏం ఆన్ గోయింగ్ తెలియదు. అయిపోయిందా? అయిపోయింది సార్. ఏమ్మా ఎప్పటి నుంచి పరిచయం మీ ఇద్దరికి? లాక్డౌన్ నుంచి మేడం. ఎలా పరిచయం? టీచరే క్లాసులు వింటారు, నువ్వేం విన్నావు కొత్తగా? లేదండి, ఆమె మేడం గారు నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళు. అట్లా ప్రతిదీ చేయటం వల్ల నాకు ఏం షేర్ చేసుకునేది? అన్నమా, కూర, చారా? అన్నీ అండి. ఇప్పుడు ఏయ్, అన్నీ అంటే ఏంటి? అమ్మో ఈ ఎటకారం. అన్ని షేర్ చేసుకునేదంట. ఏంటి షేర్ చేసుకునేది? వాళ్ళ ఇంట్లో వ్యవహారాల భర్త గురించే ఏంటి వాళ్ళ భర్త గారి గురించి, వాళ్ళ రిలేషన్ గురించి ప్రతి ఒక్కటి నాతో చెప్పేవాళ్ళు. చెప్పేది? అయితే? అంటే చెప్పటం అలా అలా ఒక రోజు కమిట్ అయ్యాను సార్. ఎవరు నువ్వు కమిట్ అయ్యో ఆవిడ అడిగిందా? అంటే ఇద్దరం అనుకోకుండా అలా అయిపోయింది సార్. అమ్మో, అసలు ఎంత లేచి దారుణంగా, ఎంత వెళ్ళిపోవచ్చు. అట్లా సిగ్గుగా ఏదో ఉంది. జేబులో చేతులు పెట్టుకుని ఉన్నారా వెళ్ళాలంటే అమ్మ, నీకు అమ్మ నాన్న కుటుంబం అనేది ఉందా బాబు? ఉంది సార్. ఇప్పుడు ప్రతి టీచర్ తోని ఇంతేనా మన నడక? కాదా ఈ టీచర్ స్పెషలా? లేదు సార్, అది ఆ టీచర్ గారితో ఇక అలా అయిపోయింది. కానీ అంతే, నిజం చెప్తున్నా కదా. టీచర్లు అందరినీ ఈ విధంగా ట్రైన్ చేసి అంతేలే. అంత దరిద్రం ఎక్కడ ఉంటుంది లేని, ఆ టీచర్ అనే పదం అంటేనే తప్పు కానీ పదే పదే. సో ఒకసారి అయ్యింది అంతే. అప్పటి నుంచి నడుస్తుందా? ఒక్కసారి అప్పటి నుంచి నడుస్తున్నాను. బాగుంది. సరిపోయింది. ఇప్పుడు అయిపోయిందని చెప్పేసి అంటున్నావు కదా, మరి ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నీదే అని చెప్పేసి అంటుంది ఆవిడ. అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమయ్యా, తెలియదండి. ఆవిడ ప్రెగ్నెంట్ అంట. 3rd month 4th month ప్రెగ్నెంట్ అంట ఆవిడ. మరి దానికి ఎవరు? మరి నువ్వు అతనేమో 6 నెలలు బట్టి ఏమీ లేదంటున్నావు, నువ్వు కూడా 6 నెలలు బట్టి ఏమీ లేదంటున్నావు. అతను అనలేదు, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అంటున్నాడు. ఆ ఆన్గోయింగ్. ప్రెగ్నెన్సీ నీదే అని నువ్వు నమ్ముతున్నావా? అనుకుంటున్నావా నీదే అయి ఉండొచ్చు అని? ఆఖరిసారి ఎప్పుడు కలిసారు మీరిద్దరుని, ఆవిడ నువ్వు? 1 week బ్యాక్. 1 week బ్యాక్ దాకా కలుస్తానే ఉన్నారు. సో ఆన్గోయింగ్. మరి ఏదో హైలైట్స్ లో చెప్తావా? అద్భుతమైన మహిళ, ఆదర్శమూర్తి. చెప్పమ్మా నీ భాగోతం ఏంటో ఇప్పుడు. దాచావు ఇప్పటిదాకా. గొంతులేపు మాట్లాడుతున్నావు కదా అప్పటి నుంచి. ఆపే కదమ్మా, అతను కొట్టడానికి వచ్చిన ఓకే, రేవంత్ అతను కొట్టడం కరెక్టే, తప్పే గానీ బట్ ఇది తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది. ఆ పిల్లోడు అసలు ఆ పిల్లోడు షాక్ లో పిల్లోడు ఉన్నాడు. కదా. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఇది ఒకసారి జరిగే తప్ప, లేదంటే తప్పుని ఒక రిలేషన్షిప్ కింద కంటిన్యూ చేస్తున్నా? ఇప్పుడు దాకా నేను పతివ్రతకు లీడర్ అండి అని మాట్లాడింది కదా సార్. అతను కొట్టడానికి వెళ్తే ముందు వెళ్ళిపోయింది. ఒక స్టూడెంట్ ని కొడుతుంటే ఏ టీచర్ అన్నా ముందు వెళ్తారు, ఒక కన్నతల్లిలాగా వెళ్ళావా అని అనుకుంటాం కదా. ఈ అబ్బాయి ఇప్పుడు భాగవతం అతను ఒప్పుకుంటున్నాడు, నువ్వేమంటావు చెప్పు. నోట్లోంచి మాట ఇంకేం రావట్లేదు. మాట్లాడుతుంది మేడం? ఆవిడ మాట్లాడాల్సిందే, ఆవిడ వదలు, నేను ఆవిడ మాట్లాడాల్సిందే. ఎంత ప్రేమగా చూసుకున్నాను మేడం. నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావో ఏయ్, నీకు అసలు మాట్లాడే రైట్స్ బాగా. మేము అడుగుతున్న వాటికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పమ్మా, నీకు అంత కొవ్వెక్కి ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు కదమ్మా. పిల్లలు పుట్టరు కదా అని ఎవరితో పడితే వాడితో పిల్లలు కానిస్తే సొంత పిల్లలు అవుతారా? ఇప్పుడు ఒకటి అమ్మా, ఇప్పుడు మీరు ఎప్పుడు కలిశారు, డ్యూరేషన్ ఎంత, ఇవన్నీ మేము అడగం కానీ నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఇతనేనా? చెప్పు. ఎస్ ఆర్ నో? అవును సార్. ఎస్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత దరిద్రం అమ్మా, ఇలాంటివన్నీ వినవలసి వస్తుంది ఈ ప్రొఫెషన్ లో ఉండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? పైగా ప్రెగ్నెన్సీ ఉంచుకుంది అంటే పిల్లలు కనాలనే కదా అతన్ని ఒక ఆయుధంగా వాడుకుంది. తల్లిదండ్రులు పిల్లలకు ట్యూషన్స్ చెప్పించేది ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు తప్పు ఉన్నాడని మ్యాథ్స్ కోసం మీ దగ్గరికి పంపించారట. నువ్వు చేసిన పని
ఒక ఆయుధం లాగా ఆ పిల్లోడిని వాడుకున్నావు. ఆ పిల్లోడు ఏజ్కి ఆ పిల్లోడు ట్రాప్ అయి కూర్చున్నాడు. ఇంకో విధంగా అనుకోద్దమ్మా, ఇది ఫస్ట్ టైం ఇలాంటి వ్యవహారం నడిపించడం. ఇంకెవరన్నా ఉన్నారా? స్టూడెంట్ అంటే కనుక దొరికితే దొంగ, దొరకపోతే దొరకదా. వీడి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఎదురుబెదురు కూర్చున్నారు మీ ఇద్దరుని. దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా అసభ్యకరంగా ఆడవాళ్ళతో ప్రత్యేకంగా టీచర్స్ తో మాట్లాడటం మాకే అవమానం. అసలు టీచర్ అనే మాట కాదు సార్, ఇది వీళ్ళ పర్సనల్ కేసు. ఈవిడ ఆ ప్రొఫెషన్ అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తి దొరికాడు. ఇది టీచర్స్ కి సంబంధించిన కాదు, ఈవిడ క్యారెక్టర్ కి సంబంధించి. తాగుతాడు, హింస పెడతాడు భర్త అంటే ఇవన్నీ ఓకే. ఇవన్నీ చాలా సార్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. IVF లో ఇవన్నీ డాక్టర్ దీనికి వెళ్తున్నారు. పిల్లలే కావాలంటే ఆ పిల్లోడి జీవితం నాశనం చేయడం ఎందుకు? ఆ పిల్లోడు ఏజ్ ఎంత, ఆడెంత? అంటే ప్రెగ్నెంట్ కావాలి అనే తపంతో జరిగినదమ్మా ఇదంతా, లేదంటే ఎమోషనల్ బాండింగ్? కామమా? లక్ష్మి మాట్లాడమ్మా, ఇప్పుడు ఏం జరగాలి అని అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఎలా ఇందాక దాకా సేమ టపాకలాగింది, ఏదో ఈయన పెద్ద విలన్ అన్నట్టు. మాట్లాడు లక్ష్మి, మాట్లాడు లక్ష్మి. మాట్లాడాలి. ఏం కావాలని కోరుకుంటున్నావు? మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా ఏ న్యాయం చెప్తావు? ఏ న్యాయం చెప్పాలి ఇక్కడ? నువ్వు అన్ని చేసేసి ఇక్కడికి వచ్చి మే న్యాయం చెప్పాలా? మీరు చెప్పండి రేవంత్ గారు, మీరేమనుకుంటున్నారు? మళ్ళీ మే న్యాయం చెప్పాలి. తను చేసింది తప్పే, కానీ తను నాకు కావాలి మేడం. నాకు కావాలి మేడం. నీకు కావాలా? ఎందుకు? ట్యూషన్లు చెప్పడానికా? నాకు ఇష్టమేనండి. మీరు ఏం ట్యూషన్లు చేస్తున్నారో తెలుస్తుందిగా. నీకు ఇష్టమేంట్రా? నీ వయసు ఎంత, దాని వయసు ఎంత? అందుకనే నా కాడికి వచ్చారు మరి. ఓహో, గొంతులేస్తోంది. పిల్లోడు అంటే బాగానే ఉన్నాడు. అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటావా? కావాలంటే ఏంటి పెళ్లి? వాడు చూడు ఎలా ఉండో. లక్ష్మి, మమ్మల్ని న్యాయం అడుగుతున్నావు, వాడేమో నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు? ఇప్పటికైనా అన్ని చెప్పించి కొడతావా? నీ తప్పు నువ్వు తెలుసుకుంటావా? క్షమాపణ అడుగుతావా భర్తని? కాలు పట్టుకో అతను కాలు. అసలు భర్త కావాలో వద్దు అది అది బయట చెప్పట్లేదు కాబడ. ఏమా నీకు భర్త కావాలా, ప్రియుడు కావాలా? భర్తే కావాలి మేడం ఆవిడకి. ఇన్ని తప్పులు చేసే కూడా ఇంకా భర్తకిస్తుంది ఆవిడ. ఏమ్మా ఏం మాట్లాడమ్మా, ఏదో ఒకటి. ఏమా ఎవరు కావాలి నీకు? నాకు రమేషే కావాలి మేడం. మాట్లాడుతున్నావా నువ్వు? కొట్టకూడదమ్మా ఉండు. అసలు అలాంటి అమ్మాయి మీద చెయ్యడం కూడా దండగా, నీకు తెలియట్లా. దీని ఎంత ప్రేమగా చూసుకున్నాను మేడం నేను. నువ్వు చూసుకున్నా అంత ప్రేమగా చూసుకున్నావు కాబట్టి చేసిన పనులన్నీ మంచి. ఇప్పుడు నన్ను అసలు ఏం మాట్లాడాలో కూడా నువ్వు అంత ప్రేమగా చూసుకుంటే నాకెందుకు ఈ గతి పడుతుంది? చేయాల్సినవన్నీ నువ్వు చేసి నా మీద నిందలు మోపేటట్టు చేయాల్సిందంతా ఆయన కాదమ్మా, చేయాల్సిందంతా నువ్వు చేసావు. ఇప్పుడు ఆయనకి ఏ ఆప్షన్ లేకుండా చేసావు, అయినా గతి లేకుండా నువ్వు కావాలంటున్నాడు. నువ్వు వచ్చి నాకు లవర్ కావాలని ఆ పసిపిల్లని అడుగుతున్నావు. దీనికి లీగాలిటీ ఏడుస్తుందని తెలుసా మీకు? అసలు మీ అమ్మ తెలుసా నీ గురించి? మీ ఇంట్లో ఏం చెప్తావు సమాధానం? కావాలని చెప్పేసి ధైర్యంగా మాట్లాడుతున్నావు. తీసుకెళ్తావా? నీకు అక్క చెల్లెలు అమ్మ లేదా నీకు? ఒక మేడాన్ని నువ్వు ఎలా చూడాలరా? ఇదేరా నీకు మీ ఇంట్లో నేర్పింది? తెలుసా మీ ఇంట్లో ఈ కథ అంతా? తెలియదండి. తెలీదు. మరి తీసుకెళ్తావా? ఇక్కడ డైవర్స్ మేడం డైవర్స్ ఇప్పిస్తారు, నీతోనే వస్తాను, తాలిబట్టి తెప్పిస్తాం, ఇక్కడే కడతాము. ఆవిడ నిన్ను పోషిస్తుందో నువ్వు ఆవిడని పోషిస్తారో చూసుకోండి. ఆవిడే పోషిస్తుంది. ఆవిడకు బొమ్మ కావాలి, నువ్వు బొమ్మవే. మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒంగో పెట్టుకుని చంపుతారు. వాళ్ళు పరువు తీసేదేంది మీకు? అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇద్దరు వెళ్ళి? యూట్యూబ్ లో ఇవి అవి చూసి బయటికి వెళ్ళి బతుకుతాడంట. అదే ఆవిడ తిండి పెట్టిద్దిగా సంపాదించి. ఎంత అసహ్యంగా ఉందండి. నీతో పాటు చాలా మంది ట్యూషన్లు చెప్తుంది ఆవిడ. ఓకేనా? ఏ ట్యూషన్ చెప్తే అర్థమవుతుందిగా. ఈ రోజు నాకు వచ్చిన ప్రాబ్లం రేపు పొద్దున్న నీకు రావచ్చు. వాడి బంద్ వస్తుంది. వాడికి అన్ని తెలుసు. అడిగి సొంత భర్తకే దిగానం లేదు, నువ్వే ఆవిడ ఆఫ్టర్ ఆల్ గడివి. వాడికి అన్ని తెలుసు. వాడి వయసు తక్కువగానే. అంటే వీళ్ళిద్దరు దొందేనండి. ఎందుకంటే ఈ పిల్లోడికి ఇప్పుడు నీడ్, ఫిజికల్ నీడ్ ఏంటో ఆ టేస్ట్ ఏంటో తెలిసింది. ఇక ఆవిడ పట్టుకున్నాడు. ఆవిడకి అవసరం ఓ పిల్లల్ని కంటానికి కావాలి. ఉండొచ్చమ్మా మహాతల్లి నీ వయసు? 27 years. 27. చిన్నదే. అటు ఇటుగా మాట్లాడేసుకుంటున్నారు. ఏంటి పెళ్లి చేసేసుకుంటావా అతన్ని? అంటే ఇతనికి ఏదైనా విడాకులు ఇచ్చి చేసుకుందాం అనుకుంటున్నారు, లేదంటే ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ అయిందా మీ ఇద్దరిది? అసలు ఇలా బయటపడుతుందని అనుకోలేదు సార్ వీళ్ళు. ప్రెగ్నెన్సీ అనగానే ఈ పిల్లోడికి డౌట్ వచ్చింది, 6 months నుంచి రిలేషన్ లేదు అని. ఎవరో ఒకరు బయటపడతారా, లేకపోతే ఏదైనా మెడికల్ గా వచ్చిందని ఏదైనా ప్రూవ్ అయితే బాగుండేది. భాగవతం బయటపడిపోయింది కదా. ఆ పిల్లోడ తెంగర ఏజే మెచ్యూరిటీ లేదు. ఉన్నంతలో నాకు ఆవిడే కావాలి, ఆ బొమ్మే కావాలని ఆ పిల్లోడు. ఇదంతా అయ్యే పని కాదు. మన డెసిషన్ తీసుకోవడం బెటర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.